హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాంటి వీడియోలో మరిగే నీటిలో గుడ్డు వేసి చూద్దాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. హోటల్కి వెళ్ళి మనం తెచ్చుకుంటూ ఉంటాం, అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చులోనే మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 4 గుడ్లు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గుడ్లని మనం పగలగొట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి. మొత్తం గుడ్లన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళలో మనం ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. కూడా బాగా మరగనివ్వండి. నీళ్లు కంపల్సరీ బాగా మరగాలి. బాగా మరిగిన నీటిలోనే మనం గుడ్లు వేసుకుంటున్నాం. మరగకుండా అస్సలు వేసుకోకూడదు. మరిగిన తర్వాత ఈ గుడ్లన్నీ కూడా మొత్తం అంతా కూడా వేసేసుకోండి. వేసిన తర్వాత గరిటె పెట్టి అస్సలు కదపకూడదు. అలా 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి నీళ్ళల్లో అది కొంచెం తేలినట్టు ఉండాలి. ఉడికిన తర్వాత మనకు చూడండి ఇలాగా కొంచెం పైకి వస్తుంది. ఇక్కడ మనకి ఎల్లో సోన ఉంది కదా, అది కూడా మనకి కలర్ మారే వరకు ఉడికించుకోవాలి. ఎక్కడైతే మనకు ఉడుకుతుందో అక్కడ ఆ ప్లేస్లో మనకు కొంచెం పైకి తేలుతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఒక స్టైనర్లో వేసేసుకోండి. వాటర్లో మనకి అసలు ఉండదు. ఉడికిన తర్వాత అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా స్టైనర్లో వేసుకొని నీళ్ళంతా వడకట్టనివ్వండి. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి మనకి 2 వైపులా కూడా ఇలాగా ఎల్లో సోన కనపడకుండా ఇలాగా కలర్ మారినట్టు కనిపించాలి. ఒకవేళ మనకి పైన ఇలాగా ఎల్లో సోన కనిపించలేదనుకోండి, ఇప్పుడు దీన్ని చేతితో గట్టిగా ప్రెస్ చేయండి. గట్టిగా ఉన్నట్లయితే ఉడికిపోయినట్లు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత దీనిలో 2 టమాటాలు పెద్ద సైజు తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక ఉల్లిపాయని, చిన్న ఉల్లిపాయని తీసుకోండి, మరీ పెద్దది కాకుండా దాన్ని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. జీడిపప్పు ఒక 10 నుండి 12 పలుకుల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. జీడిపప్పు అంతా కూడా పేస్ట్లా ఉండాలి. చూడండి ఇలాగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఎక్కువ నూనె అవసరం ఉండదు, 1 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలో ఒక అనాస పువ్వు, ఒక యాలక్కాయ, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, లవంగాయలు ఒక 5 తీసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా టమాటాలు, ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ని దీనిలో వేసేసుకోండి. మొత్తం అంతా పేస్ట్ అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలా మరీ ఎక్కువ వేయించకుండా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి. మొత్తం అంతా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. దగ్గరికి అయిపోద్ది. ఇలా దగ్గరికి అయిన తర్వాత దీనిలో మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకొని ఆ మసాలాను కూడా వేస్ట్ కాకుండా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి కారం తినేదాన్ని బట్టి. తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. అయితే గుడ్లలో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. ఒకవేళ కావాలనుకుంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో గ్లాసు నీళ్ళు వేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు వేసుకోకుండా ఒక 1/2 గ్లాసు వరకు నీళ్లు వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలాగ గ్రేవీ లాగా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ వడకెట్టు ఉంచుకున్న మనం గుడ్లను దీనిలో వేసేసుకోండి. గుడ్లు మిశ్రమం అంతా వేసిన తర్వాత ఈ మసాలాలో బాగా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఆల్రెడీ ఉడికించే ఉంచుకున్నాం కాబట్టి త్వరగానే అయిపోద్ది మనకి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఎక్కువ గ్రేవీలో ఉడికించట్లేదు కాబట్టి ఒకసారి వెనక వైపు తిప్పేసుకోండి. మొత్తం అంతా కూడా రెండో వైపు కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆల్రెడీ మసాలా వేయించాం, గుడ్డు వేయించాం కాబట్టి ఎక్కువసేపు పట్టదు. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మూత తీసి చూడగానే మనకి చక్కగా మంచి వాసన వస్తుంది. మనం హోటల్లో తీసుకుంటూ ఉంటాం కదా, అలా మంచి వాసనతో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు గుమగుమలాడే మనకి ఎగ్ కర్రీ రెడీ అయింది. హోటల్లో చాలామంది ఇలాగా గ్రేవీ చేస్తూ ఉంటారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి రైస్లోకైనా బాగుంటుంది, రోటీ, చపాతీలు ఇలాంటి వాటికైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. నోరూరించే ఈ గుడ్డు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్